ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒక కొండ చిలువ ఒక పెద్ద చెట్టు కింద ఇరుక్కుని విలవిలలాడుతోంది. దాని పొట్ట దారుణంగా చిరిగిపోవడంతో అది కదలలేకపోయింది. అప్పుడు ఆ దారినే వచ్చిన ఒక వృద్ధ గొరిల్లా తన పూర్తి బలాన్ని ఉపయోగించి ఆ చెట్టును తొలగించింది. ఎలాంటి భయం లేకుండా తన చేతులతోనే దాని గాయాన్ని తాకి రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించింది. చివరికి ఆ కొండ చిలువ ప్రాణాలతో బయటపడింది. కానీ తన పూర్తి బలాన్ని ఉపయోగించడం వల్ల దాని రెండు చేతులు స్పర్శ కోల్పోయి చచ్చిబడిపోయాయి. చాలా బలహీనపడి చెట్టు మీద కూర్చుని ఆయాసపడుతోంది. అప్పుడు కూడా దాని మనసులో ఒక ఆనందం ఉంది. ఒక ప్రాణాన్ని కాపాడి మన కర్తవ్యాన్ని నెరవేర్చామని. కానీ కథలో ఇక్కడే ట్విస్ట్ ఉంది. కొద్దిసేపట్లో ఆ కొండ చిలువ నిశ్శబ్దంగా తిరిగి వస్తుంది. దాని మనసులో కృతజ్ఞత భావం ఏ కోసాన లేదు. గొరిల్లా శరీరాన్ని గట్టిగా చుట్టడం మొదలు పెడుతుంది. ఎముకలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. పాపం ఆ వృద్ధ గొరిల్లా ఏమీ చేయలేకపోయింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కొండ చిలువ తన ఆకలి కోసం దాడి చేయలేదు. ఈ సమయంలో దాడి చేస్తే ఈ గొరిల్లా ఏమీ చేయలేదని తెలుసుకుని దాడి చేస్తుంది. దీనినే సైకాలజీలో ఆపర్చునిస్టిక్ ప్రెడేషన్ అంటారు. ఉదాహరణకు చాలా సన్నిహిత స్నేహితుడు అని నమ్మి వారి లోన్ కోసం మీరు సెక్యూరిటీపై సంతకం చేసి ఉంటారు. ఒక స్నేహితుడిని కాపాడాను, నా కర్తవ్యాన్ని నెరవేర్చాలని మీరు సంతోషపడి ఉంటారు. కానీ అది స్నేహితుడు కాకుండా నమ్మక ద్రోహి అయితే ఆ డబ్బును ఎప్పుడు దొంగిలించి పారిపోవచ్చని మాత్రమే ఆలోచిస్తారు. వారు మీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. మళ్ళీ చెప్తున్నాను, దీనివల్ల ఇతరులకు సహాయమే చేయవద్దని నేను చెప్పడం లేదు. మీ శక్తికి మించి ఏ పని చేయవద్దని మాత్రమే చెప్తున్నాను. దానమైనా తన తర్వాతే. స్నేహితుడిని కాపాడటం కర్తవ్యమే, కానీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాన్ని కాపాడటం మీ బాధ్యత.